జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము. అర్జున విషాదయోగము. 8వ శ్లోకము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమతింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల వారికి తన సైన్యంలోని మహావీరుల గురించి పరిచయం చేస్తున్నాడు. ముందుగా మీరును, ద్రోణాచార్యుల వారిని మీరును అని సంబోధించి భీష్మ పితామహుడు, కర్ణుడు, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి కుమారుడైన భూరిశ్రవుడు మహాపరాక్రమవంతులు, మహాయోధులు, ఈ సైన్యంలో ముఖ్యులు, ఇంతమంది ఈ సైన్యంలో ఉంటే ముందుగా దుర్యోధనుడు మీరును అని తన గురువుగారి పేరు మొదలుపెట్టాడు. ఫస్ట్ అదంతా గురువుగారి మీద గౌరవం అనుకునేరు. దుర్యోధనుడికి తన సొంత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం ఉపయోగించుకోవడం తెలుసు, కానీ గౌరవ మర్యాదలు అవసరం లేదు అతనికి. ద్రోణాచార్యుల వారి పేరు ముందు చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ తర్వాత మిగతా వారందరూ కూడా మొట్టమొదటి యోధులు మీరే, మిగతా వారు అందరూ మీ తర్వాతే అని తెలివిగా, తీయగా గురువుగారి ముందు మాట్లాడి, గురువుగారిని తన యుద్ధం కోసం, తన రాజ్యకాంక్ష కోసము ఉపయోగపెట్టుకొని గురువుగారి ప్రాణాలతో కూడా చెలగాటమాడటం. ఆ తర్వాత భీష్ముల వారట. భీష్ముల వారి గురించి మీ అందరికీ తెలిసిందే. మహాపరాక్రమవంతులు, ఆర్జిత బ్రహ్మచారి, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, శస్త్రము శాస్త్రము రెండూ కూడా పరిపూర్ణంగా తెలిసినవాడు, మహాజ్ఞాని, అన్నింటికీ మించి పరమ భాగవతోత్తముడు, పరమ కృష్ణ భక్తుడు, కృష్ణ భగవానుడి పరిపూర్ణ తత్వాన్ని తెలిసినవాడు. ఇంతటి మహానుభావుడు దుర్యోధనుడి పక్షాన ఎందుకు అండి యుద్ధం చేయడం? దుర్యోధనుడికి మంచి వాక్చాతుర్యం ఉంది. కాకపోతే ఆ వాక్చాతుర్యాన్ని తన సొంత ప్రయోజనాలకు మాత్రం వాడుకుంటాడు. 13 పాటు పాండవుల్ని అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేస్తూ ఉంటే, మరిక రాజ్యాన్ని ఏలింది నేను కదా, రాజును నేను కదా, నా పరిపాలనలోనే, నా పాలనలోనే ఉండి నా మోచేతి కింద నీరు తాగి బ్రతుకుతున్నారు, నా ఉప్పు కారం పులుసు తిని మీరు పడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు రాజైన నా పక్షాన ఉండి నిల్చోకుండా ఆ పాండవుల పక్షాన వెళ్తారా అని భీష్మాద్రోణాదులు అయిన పెద్దవారిని రకరకాలుగా కించపరుస్తూ, విమర్శిస్తూ, మీరు మహాధర్మాత్ములంటారు, కానీ ధర్మం సందర్భం వచ్చినప్పుడు రాజు మిమ్మల్ని పాలించి మీకు ఆశ్రయం ఇచ్చిన రాజుని వదిలేసి ఎవరో పాండవుల పక్షానికి వెళ్తారా అనేసేసి రకరకాలుగా కఠినమైన మాటలు చెప్పి ఈ ధర్మాత్ములు మెడలు వంచి పడేశాడు. వీళ్ళేమో ఇక తప్పదు అని ఇష్టం లేకపోయినా, ఇతడు పరమ అధర్మవర్తనుడు అని తెలిసి కూడా ఇతగాడి పక్షాన బలవంతంగా ఉండవలసి వచ్చింది. తర్వాత కర్ణుడు సంగతి మీ అందరికీ తెలిసిందే. దుర్యోధనుడు 2 రెళ్ళు 6 అంటే అవును అని అంటాడు. కర్ణుడికి దుర్యోధనుడు ఏం చెబితే అదే ధర్మం, ఏం చెబితే అదే ఆచారం. ఆ తర్వాత కృపాచార్యుల వారు, చిరంజీవి, ద్రోణాచార్యుల వారికి బావమరిది. అశ్వత్థామ ద్రోణాచార్యుల వారికి పుత్రుడు. సౌమదత్తి అంటే సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు. ఎవరి భూరిశ్రవుడు? భీష్మాచార్యుల వారి తండ్రి శంతన మహారాజు గారికి అన్న బహులీకుడు. ఆ బహులీకుడికి మనవడు భీష్మాచార్యుల వారికి కొడుకు వరస. వీళ్ళందరినీ మన దుర్యోధనుడు సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి ఎవరికి ఎలా చెబితే యుద్ధానికి వస్తారో అలాగ చెప్పి తన పక్షాన యుద్ధానికి తెచ్చుకున్నాడు. పాపం ఈ మహావీరులు, మహాయోధులందరూ కూడా చావుకు సిద్ధపడి తెగించి ఈ దుర్యోధనుడి స్వార్థం అనే అగ్నిలో కాలిపోవటానికి వచ్చారు. వీళ్ళందరూ దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేసి శరీరం వదిలేస్తారు. ఎవరి కోసం యుద్ధం జరుగుతుందో, ఎవరి స్వార్థం కోసం ఇంతమందిని నాశనం చేశారో ఆ దుర్యోధనుడు కూడా చనిపోతాడు, తన సోదరులతో సహా అతి భయంకరంగా. తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన సుఖాల కోసం, మనం ఎదగటం కోసం ఎంతమంది అమాయకుల బ్రతుకులైనా సరే నాశనం చేసేయవచ్చు, పర్వాలేదు, నేను చాలా తెలివిగా మాటలు చెప్పి
ఎంతమందినైనా సరే గేమ్స్ ఆడతాను, ఫైనల్స్గా నాకు ప్రయోజనం కలగాలి అనుకునే వాళ్ళు దయచేసి శ్లోకం గ్రహించి ఆలోచించండి. మీకు ప్రయోజనం కలుగుతుంది నిజమే, కానీ ఆ ప్రయోజనాన్ని పొందటానికి, పొందిన ప్రయోజనాన్ని అనుభవించడానికి మనం ఉండాలి కదా. ఒక్కడి స్వార్థం కోసం ఇంతమంది జీవితాలతో ఆటలాడి ఇంతమంది బ్రతుకుని నాశనం చేస్తే ఆ ప్రయోజనాన్ని పొందకుండానే మనం కూడా అతి దారుణమైన పరిస్థితులను అనుభవించి చావాల్సి ఉంటుంది. దైవము విధి చేసిన కర్మ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఈ శ్లోకం నుండి ఈ విషయం గ్రహించి ఇలాంటి దురలవాట్లు ఏమన్నా ఉంటే దయచేసి మనమందరం వదిలించుకోవడానికి ప్రయత్నం చేసి సన్మార్గంలోకి రావాలి. ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఇది. జై శ్రీరామ్.